అంటే మీరు జాతకాలను ఎక్కువగా నమ్ముతారు కదా, ఆ ఒక్క ఆయనే జాతకాలు నమ్ముతారు, జాతకాల ప్రకారమే నడుచుకుంటారు. 89లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు సీఎం అయ్యారు. ఆఫ్టర్ చెన్నారెడ్డి గారు నేదురుమల్లి గారిని సీఎం చేసేటప్పుడు మీరు అధిష్టానంతోనే కొద్దిగా గట్టిగా మాట్లాడారు. అంటే మీ జాతకాలను నమ్ముకున్న మీరు, నేను ఎన్టీ రామారావు మీద గెలిచిన వాడిని సీఎం గేమ్ అయితే నేను అవుతాలి, నేదురుమల్లికి కూడా వెంది నన్ను సీఎంని చేయండి, నేను సీఎం అవుతారని మీరు గల్లం విప్పినారు అనేది అప్పట్లో వచ్చిన వార్తలు. అది అయితే పేపర్లు వచ్చింది, నేను కాదు అసలు ఎన్నడూ ఎవరిని అడగలేదు. అచ్చా మీకు విషయం తెలుసా, జనార్దన్ రెడ్డి గారి టైంలో నేను హనుమంతరావు గారు సీఎం అడిగినాను. నేను నాకు అడగలే, కానీ పేపర్లు ఏం రాసినప్పుడు న్యాచురల్గా నేను సీఎం పివి నరసింహ గారికి కూడా దగ్గర ఉంటే కొంచెం ఇక వాళ్ళు న్యాచురల్గా రాసినారు. అంటే ఉన్న నలుగురిలో చిత్తయ్య దాస్ ఒకరిని రాసినారు. నేను బీసీ మినిస్టర్ ఉంటే ఏదో ఎంట్రాన్ పడిచ్చినా ఎవరు నా పేరు కూడా యాడ్ చేసినారు పత్రికా విలేకరులు, అంతేగాని నేను అడిగితే ఎక్కడ, నేను చెప్పింది హనుమంతరావు గారి గురించి చెప్పిన. మరి మిమ్మల్ని క్యాబినెట్ ఎందుకు బర్తరఫ్ చేశారు? బర్తరఫ్ చేయలే, తీసుకోలే, ఎవరు బర్తరఫ్ ఇప్పుడు ఎవరు చేయలే. నేను ఇద్దరు చీఫ్ మినిస్టర్లో ఉన్నా. మరి చెన్నారెడ్డి గారు అంటే మీరు చీఫ్ మంత్రిగా ఉన్నారు. టోటల్గా ఉన్నా. జనార్దన్ రెడ్డి గారు టోటల్గా ఉన్నా. జనార్దన్ రెడ్డి గారు దిగిపోయిన తర్వాత విజయభాస్కర్ గారు తీసుకోలేదు. ఇట్ ఇస్ నాట్ ఎ బర్తరఫ్. అంటే అప్పుడు మీరు అడిగితే మీరు సీఎం కావాల్సిన వ్యక్తి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసులే, మంత్రిగా ఎందుకులే గమ్మనుండు అన్నారంట కదా. ఎవరు అది కూడా ఏమనలే, ఇవన్నీ ఒట్టి మాటలే. ఎదురుమల్లి గారు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, నేను అనుకుంటా జనార్దన్ రెడ్డి గారికి కొంచెం మనసులో ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే అరే వీడు ఇంతమంది నాకు సపోర్ట్ చేస్తే వీడు హనుమంతరావు పేరు చెప్పాడు. నేనేమన్నా బీసీ అయితే హనుమంతరావుకి వేయండి, లేదా జనార్దన్ రెడ్డి గారికి అని చెప్పిన. కానీ బీసీ అయితే మాత్రం హనుమంతరావుకి వేయండి సార్, ఇవ్వాలి కదా అని చెప్పాను. అది హనుమంతరావు కూడా తెలుసు, దేశంతో తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు నేను హనుమంతరావు సపోర్ట్ చేసిన. నేను అడగలే, ఎక్కడ అడిగినట్టు పేపర్లు రాసినాయి. అసలు కాంగ్రెస్ పార్టీ మీకు ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది? ఎన్టీ రామారావు గారు గెలిచి మీరు దేశ రాజకీయాలనే ఒక చిరస్థాయిగా చిత్తరంజన్ దాస్ గారి పేరు నిలబడిపోయింది. ఎన్టీ రామారావు గారిని ఓడించిన ఘనత కలవకుర్తి ప్రజలకే కాదు కాంగ్రెస్ పార్టీకి కూడా నిలిచిపోయింది కదా. అంటే కాంగ్రెస్ పార్టీని ఇంత ఇనుడింపజేసిన చిత్తరంజన్ దాస్ గారికి ఎలాంటి ప్రాధాన్యత ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? ఒకటి ఉంటుంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనం పురాణాలు చదువుతున్నాం. శ్రీనాథుడు గొప్ప కవి, ఎంతోమంది రాజులు గంట పెట్టినాడు తిరిగాడు. ఇంకొక రాజులు బండ పెట్టారు నెత్తిన. చరిత్ర గుర్తుంచుకున్నటువంటి గొప్ప మహాకవి. విజయనగర రాజులు ఎక్కడ రాజులు ఆయన గంట పెట్టినాడు దొరికిండ్రు, వాదాభిధం చేసినారు, కనకాభిషేకం చేసినారు, లాస్ట్గా అది పెట్టినారు. ఎప్పుడు కూడా ఒక లీడర్ని గుర్తించేటువంటి గొప్ప నాయకులు కావాలి. అది కరువైంది, నా సన్నిహితం కరువైపోయింది. పర్సనల్గా నేనంటే పోయలేదు. వెంటనే ఆనాడు అనంతరావు గారు ఉన్నారు, రాజీవ్ గాంధీ గారు డైరెక్ట్గా ఉన్నారు, లేదా మన పివి నరసింహరావు డైరెక్ట్గా ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. కొంత విజయభాస్కర్ రెడ్డి గారు కూడా ఆయన ఉన్నంతవరకు నన్ను ఎమ్మెల్యేగా సేవ్ చేసుకుంటూ వస్తుంటే పాపం జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. అందరూ ఎక్కడ వాళ్ళు చేసి. ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారా? చాలా మాట పోయాం కదా. గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్ళారా? పోయినాం. అంటే మిమ్మల్ని ఎవరు అభినందించారు అక్కడ? రాజీవ్ గాంధీ గారే. నేను కంగ్రాచులేషన్ పట్టుకోలేడు, చేయొద్దు పెట్టుకున్నాడు. సార్ బుక్ వేసుకొని ఇచ్చిన. సార్ ఇట్ ఈస్ నాట్ మై విన్నింగ్, ఈజ్ యూర్ విన్నింగ్ అని చెప్పి. అంటే ఎన్టీ రామారావు గారి మీద గెలిచినారు మీరు, పెద్ద పర్సనాలిటీ అని ఏమని అన్నారా? ఏమనట్లేదు. వెరీ హ్యాపీ దాస్, వెరీ హ్యాపీ, కంగ్రాచులేషన్ అంటే థ్యాంక్ యూ సార్ అంతే. రాజీవ్ గాంధీ గారు ఆయన గొప్పవాడు అబ్బా, అంత నిజంగా అటువంటి రాజకీయాలు గొప్పవాడు అబ్బా, చాలా గొప్పవారు. అనంతరాములు ఇబ్బంది నేను పోయేది కదా, పోతే ఆయన అంతగా వచ్చి డోర్ తీసుకొని లోడుచుకపోయాడు. మళ్ళీ డోర్ కాడికి వచ్చి డోర్ బంద్ చేసి మరి స్టాండ్ ఆఫ్. ఏం రిసీవింగ్ ఏమది చక్కగా మాట్లాడేవాడు. అనంతరం చనిపోయినాక పోయినా బట్టి కూడా నాయబడి వచ్చాడు. ఇద్దరం కలిసి మాట్లాడాం చాలాసేపు. కొద్దిగా గజరాజు వచ్చింది. నేను అడిగిన, సార్ అనంతరాములు గారు పాస్ హీ వాజ్ ఓన్లీ మై గాడ్ ఫాదర్, ఆఫ్టర్ దట్ ఐ బికేమ్ ఆర్ఫన్. అరే డోంట్ వరీ, ఐ షుడ్ బి ఇంక్లూడ్ ఇన్ ద మినిస్ట్రీస్ అండ్ ఓకే డోంట్ వరీ యూ విల్ ఇంక్లూడెడ్. అంతే, ఇంక్లూడ్ అయిపోయింది. బట్ మాకు స్వీట్ ఇచ్చిండు. బా ఎంత నైస్ లీడర్ అంటే అసలు చాలా గొప్పవాడు. ఇప్పుడు జార్జ్ గారు ఉన్నారు కదా, అతను ఇప్పటికి జార్జ్ ఫెర్నాండెస్ కాదు, ఆయన పిఎస్ జార్జ్ ఇప్పుడు కూడా ఉన్నాడు. ఓకే ఓకే. అతను వెంటనే దాస్ డోంట్ వరీ జార్జ్ యూజీ ఇన్స్ట్రక్షన్ మీ, యూఆర్ ఇంక్లూడింగ్ వన్ నేమ్ అంతే.
అంత గోపాలతో మళ్ళీ బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఇచ్చారు మీకు ఇక్కడ ఇచ్చారు బీసీ సంక్షేమ మంత్రి జనార్దన్ రెడ్డి గారు. తిరుమల జనార్దన్ రెడ్డి గారు. అప్పుడు ఇద్దరం ఎవరు కాలే, నేను జానీ ఇద్దరమే ఇంక్లూడ్ అయినాం. ఆయన ఇక్కడ అందరిని తీసేసారు. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. I'm Sucharita, Home Minister of Andhra Pradesh. For more videos, subscribe iDreams. మీ చిర్ల జగ్గిరెడ్డి ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. నేను మీ జక్కంపూడి రాజా. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. I'm Revati Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. I am Vasireddy Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.